కుటుంబాలకు సంబంధించి, మీ 4 కుటుంబాలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయండి? అంటే మీరు మామూలు జనంలాగా సమాజంలో సంచరించడానికి కొన్ని కొన్ని నిబంధనలు ఉన్నాయి, అందరిలాగా మీరు జనంలో కలవలేరు అటువంటివి అంటారు కదా, అవి అంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఉంది? అది ఏమి అటువంటి నిబంధనలు అంటూ మరి ఏముండవు. కాకపోతే అర్చక కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి కూడా మేము పెరిగిన విధానం కొన్ని ఉంటుంది. ఎందుకంటే మా వేషం, కట్టు బొట్టు జుట్టు, ఇవి, తర్వాత మా ఆహారం, మేము వాడే భాష, మా స్నేహిత వర్గం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే కూడా పెద్దవాళ్ళు గైడ్ చేస్తుంటారు. దాని ప్రకారంగానే అలవాటు పడిపోతాం. కాబట్టి బయటకు వచ్చినప్పుడు మామూలుగా అంటే వ్యక్తిగతంగా నేను యూనివర్సిటీలో ఉండి అలవాటైంది కాబట్టి ఎవరితోనైనా కలిసిపోగలను, ఏ భాష అయినా మాట్లాడగలను, ఏ సబ్జెక్ట్ మీదైనా నేను చిట్ చాట్ చేయగలను. కాబట్టి నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు. కాకపోతే నన్ను గుర్తుపట్టిన వాళ్ళు దగ్గరకు వచ్చి పలకరిస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అంతకన్నా ఆహారపు అలవాట్లు అనేది మేము దానికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం బయట వెళ్ళినప్పుడు. ముఖ్యంగా ఎక్కడ కాంప్రమైజ్ కాం. ఎందుకంటే ఈ ఆహారపు అలవాట్లు కానీ దైనందిన కార్యక్రమాల్లో కానీ మా యొక్క ఒక రిథమ్ అనేది, ఒక ప్రోగ్రామ్స్ అనేది వృత్తిపరంగానే డిసైడ్ అయి ఉంటాయి. కాబట్టి దాని ప్రకారమే గుళ్ళో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ దాని ప్రకారమే వేకువజామున లేవడం, ఆరాధన, అది అనుష్ఠానం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలవాటు పడ్డది కాబట్టి దానిలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నిరంతరం స్వామివారి దగ్గరే ఉంటూ వారికి నిరంతరం సేవ చేస్తూ ఉంటారు కదండి. సమాజంలో జరిగే మార్పులు, సమాజంలో జరిగే ఇవన్నీ కూడా మీ చెవిని పడుతూ ఉంటాయి. మీరు అంటే మీ ఆవేదనని లేదా సమాజం తాలూకు ఆవేదనని స్వామివారితో ఖచ్చితంగా విన్నవించుకుంటూనే ఉంటారు. ప్లస్ స్వామివారిలో క్షణక్షణానికి వచ్చే ఆ మార్పులు, ఆ స్పందనలు, అవి మామూలు మా బోటి వాళ్ళని గుర్తించడం. కానీ మీ బోటి వాళ్ళు మీకు అర్థమవుతుంది, స్వామివారు నవ్వారు, కోప్పడ్డారు, ఇట్లాంటి సూక్ష్మమైన ఫీలింగ్స్ మీకు అర్థమవుతుంది. అది దేవాలయంలో కులశేఖరపడి అని ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. అంటే అది ఆ మెట్టు దాటి ఎవరు లోపలికి రాకూడదు, అర్చకులు తప్ప. నాకు సంబంధించినంత వరకు కులశేఖరపడికి బయట ఉన్నది భౌతికమైన ప్రపంచం, కులశేఖరపడి లోపల ఉన్నది ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలో ఉంటుంది. అక్కడి నుంచి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు అది పారదర్శకం అయిపోతుంది. వచ్చిన ప్రతి మనిషి ట్రాన్స్పరెంట్ అయిపోతాడు అక్కడ మా దృష్టికి. బయట ప్రపంచంలో జరిగే పరిణామాలు వీటన్నిటినీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం. భక్తులనే పేరుతో వచ్చే కొంతమంది, నిజంగా భక్తితో వచ్చే కొంతమంది, వారికి అక్కడి సిబ్బంది చేసే సేవలు, వీటన్నిటిని చూసినప్పుడు కాస్త బాధగా ఉంటుంది, కొన్ని సమయాల్లో జుగుప్సగా కూడా ఉంటుంది. అప్పుడు నేను ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామివారి వైపు తిరిగి కూర్చుంటాను. లేకపోతే స్వామివారిని అలా చూసినప్పుడు స్వామివారు నవ్వుతూ ఉంటారు, ఇదంతా నా లీలే, నేనే వీళ్ళందరినీ ఇలా ఆడిస్తున్నాను అంటారు. సరే, ఇంకా కాకపోతే మనకు రామాయణ మహాభారతాల్లో చెప్పారు యుగ ధర్మాలు అనేది ఉంటాయి. కృతయుగంలో 4 పాదాల ధర్మం నడిచిందని, తర్వాత 3 పాదాలు, తర్వాత 2 పాదాలు, కలియుగంలో 1 పాదం. కలియుగం ముదిరినప్పుడు అంటే చివరి ప్రళయ సమయం వచ్చినప్పటికీ ఆ ఒక్క కాలు కూడా విరిగిపోయి ధర్మదేవత కుంటుతూ నడుస్తూ ఉంటుందని అది చూస్తున్నాం.
తర్వాత ఇక నాస్ట్రడామస్ కానీ పోతులూరి వీరబ్రహ్మం కానీ మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమయ్యేటప్పుడు కలియుగంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి బోధించడం అవన్నీ కూడా మనం చదివినప్పుడు సరే ఇవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతూ ఉందనేది తెలుసుకోవచ్చు. ఇది కాకుండా హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా మనుషుల్లో ఒక క్రూరత్వం, ఒక అత్యాశ, హింసాత్మకమైన ప్రవృత్తి అంటే తమోగుణం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుందని, తరువాత ఇంకాస్త ముందుకు వెళితే మానవుల్లో 2 జాతులు తయారవుతాయని, ఒకటి పూర్తిగా భౌతికమైన లాలసత్వం అటువైపుగా ప్రయాణించి రాక్షస ప్రవృత్తితో మనుషులు అయిపోతారని, ఇంకొక శాఖగా మానవాతీతమైన శక్తులు పొందినవారు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటాము, అటువైపుగా ఒక మానవ జాతి ఉద్భవిస్తుందని ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. చాలామందిలో చిన్నపిల్లలు కూడా పూర్వజన్మ జ్ఞానం రావడం, లేక ఇప్పుడు రష్యాలో దీని మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతుంది, యుఎస్ఏలో కూడా జరుగుతుంది. మనుషులు కొన్ని సమాధి స్థితికి పోవడం, అందులో జరిగే మార్పులు వాటి మీద. ఇవి కాకుండా అష్టసిద్ధులు అణిమ, గరిమ, లఘిమ అలాంటివి, దూరశ్రవణం, దూరదృష్టి, తర్వాత భవిష్యత్తులోకి వెళ్ళడము, ఇట్స్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటాము, తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, ఇట్లాంటివన్నీ బయటపడ్డాము. ఇవన్నీ కూడా ఆ దిశగా మనకు కనిపిస్తున్న ఎవిడెన్సెస్ ఇవి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా దేవాలయంలో అప్పుడప్పుడు కొంతమంది మహాయోగులు, సిద్ధులు, మహర్షులు కొన్ని పుణ్యదినాల్లో వస్తూ ఉంటారు. వారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి నుంచి కొంత దివ్యమైన శక్తిని స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. వారు మామూలుగా ఎవరితో మాట్లాడరు, ఎవరిని చూడరు, ఎవరిని స్పర్శ చేసుకోరు. కానీ వారు వచ్చినప్పుడు దేవాలయం అంతా కూడా పూర్తిగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది మనం మహద్వారంలో అడుగు పెట్టేటప్పుడే తెలిసిపోతుంది ఎవరో మహాత్ములు గుడిలో ఉన్నారనేది. అటువంటి వారు కూడా వస్తూ ఉంటారు, పోతుంటారు. అది మీరు అనుభూతి చెందగలరు, మీరు ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అది ఒక వేవ్ లెంత్ అంతే. ఆ వేవ్ లెంత్కి మనం వెళ్తే మనం వీ కెన్ ఫీల్ దెమ్. అది తెలుస్తుంది. చాలామంది ఉన్నారు మన హిందువులు, మహమ్మదీయులు అనేది కాకుండా ఇది ఈ దేహానికి ఉన్న మతము, కులము అవన్నీ, ఆత్మకు మతం, కులం అవన్నీ ఏమీ లేవు. చాలామంది పాశ్చాత్యులు కూడా వచ్చినప్పుడు అటువంటిది ఉంది. వాళ్ళు చూసే విధం, వాళ్ళు స్వామివారి దగ్గర ఆ శక్తిని గ్రహించే విధం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గుళ్ళో కామన్. మీరు మీ జీవితాన్ని స్వామికే అర్పించేశారు దాదాపుగా. ఇప్పుడు ఈ క్షణం మనం హైదరాబాద్ అనే నగరంలో ఉన్నాము. మీరు స్వామివారిని విడిచున్నారు. మేబీ మీరు స్వామివారిని విడిచి 24 గంటలు అవ్వచ్చు, లేదా 48 గంటలు అవ్వచ్చు. మ్యాక్సిమం స్వామివారిని విడిచి ఎన్ని గంటలు ఉండగలరు మీరు? అది స్వామివారి అనుమతితోనే. స్వామివారు ఎంత అనుమతిస్తే అంతే. ఓకే. అలా ఎన్ని రోజులు అనుమతించారు మీకు? మ్యాక్సిమం ఎన్ని రోజులు అనుమతించారు? మ్యాక్సిమం 7-8 రోజుల కన్నా ఉండదు. అందులో కొన్ని కండిషన్స్ కూడా పెడతారు ఆయన. చాలా వ్యక్తిగతమైన విషయాలు. కానీ వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర అనుమతి తీసుకొని వస్తాను.
ఆ, వెళ్ళే పని త్వరగా పూర్తి చేసి మళ్ళీ నీ దగ్గరికి తీసుకో అని ప్రార్థన చేసి వస్తాను. వెళ్ళరా అంటారు. ఆ, బంగారు వాకిల వరకు వచ్చి వెనక్కి తిరిగి చూసినప్పుడు కాస్త శోకంగా కనిపిస్తారు. వెళ్తున్నావా అంటారు. సరే త్వరగా వచ్చేస్తానని చెప్పి వస్తాను. మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తూనే అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తారు. వచ్చేసావా, వెరీ గుడ్ అంటారు. అది ఇట్లా ఇది మేబీ ఇట్స్ మై ఓన్ ఇమాజినేషన్ ఆర్ మేబీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఓన్ థాట్స్. బట్ అది ప్రతిసారి నేను అనుభవిస్తూ ఉంటాను. ఇది వీడ్కోలు కానీ స్వాగతం కానీ స్వామివారి దగ్గర నుంచి చూస్తూ ఉంటాను. కాకపోతే బయటకు నేను వెళ్ళే కొన్ని అనుమతులు ఇవ్వరు. ఇక్కడికి వెళ్తున్నాను అంటే ఇవ్వరు.